నా పేరు కంచెల జగన్మోహన్ రావు అండి. సరే ఏంటి సార్, ఇక్కడ అమరావతి ప్రాంతం మునిగిపోయిందని చెప్పి ఈరోజు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు? అసలు ఎలా విస్తృతం అంటే ఆ వైసీపీ పనికిమాలిన వాళ్ళు మాట్లాడే భాష ఇది. ఆ ఈశ్వర్ గాడు లేకపోతే కె శ్రీనివాస్ గాడు, కొమ్మినేని శ్రీనివాస్ గాడు లేదా వాళ్ళు చెప్పే వైసీపీ వాళ్ళు చెప్పే మాటలు ఇవి ఎక్కడున్నాయి చెప్పండి. ఇది ఎమ్మెల్యే క్వార్టర్స్ అక్కడ ఏమైనా నీళ్ళు ఉన్నాయని చూడండి. ఇది ఎమ్మెల్సీ క్వార్టర్స్ అక్కడ ఏమైనా నీళ్ళు ఉన్నాయా? ఈ రోడ్డు హైకోర్టు పోయే రోడ్డు ఇది. ఈ రోడ్లు ఎక్కడ నీళ్ళు ఉన్నాయని చెప్పండి, చూపిండి. మీకు అవపడుతుంది కదా, చూపిండి. ఈ రోడ్లు పోయే నీళ్ళు ఎక్కడ ఉన్నాయేమో. ఎక్కడైనా ఉంటే అది చిలపగా వర్షం నీరు ఆ కుంటల్లో ఉంటాయి, అంతే తప్ప ఎక్కడ అమరావతి అనేది నీళ్లు లేవు. చుక్క కూడా నీళ్ళు అమరావతిలో. రమ్మనమనండి, ఆడెవడో చెప్పేవాడు ఎవడో వస్తే మేము తిప్పి చూపిస్తాం అన్ని రోడ్లు. మా 14 రోడ్లు 16 రోడ్లు ఉన్నాయి. 16 రోడ్లు మొత్తం తిప్పి చూపిస్తాం అంతే. అంతేగాని ఎక్కడో ఉండేవాడు సోషల్ మీడియాలో ఫైట్ చేసి ఏదో దొంగ ఫోటోలు తీసి ఫేక్ ఫోటోలు తీసి పెడితే వాడి వాడి పచ్చిబద్దలు వాడిని నమ్మేది ఎవడు ఉంటాడు? ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. అది అంటే దేవతల రాజధాని అని చెప్పి చాలా ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ముందుకు తీసుకెళ్లారు. కానీ ఇక్కడ రోజు పరిస్థితి చూస్తే మొత్తం మునిగిపోతుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. డిబేట్లు కూడా పెడుతున్నారు ఇదే విషయం మీద. ఏంటి అలా ఎలా రేట్? నేను ఇవాళ చెప్పటే కాదు, నేను 2019 డిసెంబరు 17వ తారీఖు నాడే చెప్పా, ఇది దేవతల రాజధాని. మీ నాయకులు మొత్తం కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కాదు, ఎవరు కదిలినా కానీ ఈ రాజధాని నుంచి కూడా కదిలేదని నేను ఆయాలే చెప్పా. ఇవాళ జరిగింది కూడా అదే. మాకు దేవతల రాజధాని ఇది. రాజధాని అంటే అమరావతి అంటే సామాన్యమైన మాట కాదు. అవర్లింగేశ్వర స్వామి, ఇటు కనకదుర్గమ్మ, ఇటు కోటయ్య స్వామి, ఇటు లక్ష్మీనరసింహస్వామి, 4 స్వాములు ఉన్నారు మాకు. వీళ్ళంతా ఇలా బిస్సాదంతా. గాలివాన్ వస్తే నువ్వు చీఫ్ మినిస్టర్వా లేకపోతే సామాన్య మానవుడు అనే ఉండదు. గాలివాన్లో ఎవడైనా కొట్టుకుపోవటమే. ఆ వరుసలో పడ్డప్పుడు వాడు చీఫ్ మినిస్టర్ అని గాలివానే చీఫ్ మినిస్టర్ అని ఆపదు, వాడిని కూడా తీసుకెళ్ళిపోయిద్ది. ఇప్పుడు సామాన్య మానవుడే బతకొచ్చు, అంతే తప్ప వీళ్ళకలాగా విభేదించి పరిపాలించడం ఎవడల్లా కాదు ఈ భారతదేశంలో. ఈడొచ్చి ప్రాంతీయతత్వాలు మరి మతతత్వాలు పెట్టి ఈ పేడ బిగించుకొని రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి అప్పుల పాలు చేశాడు. మరి ఏంటి సార్, అసలు కొండవీటి వాగును కూడా ఈరోజు కొండవీటి వాగు నుంచి కూడా వాటర్ని కృష్ణానదిలోకి వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు దీని మీద కొండవీటి వాగంటే మాకు ఒక్కళ్ళకి కాదండి, పరిమాల ఎదవలాగా మాట్లాడితే ఫేస్బుక్లో కూర్చోరు. అక్కడ కొండవీటి వాగంటే అటు పరి నుంచి తాటికొండ నుంచి మళ్ళీ అటు పేరంచారు. అసలు కొండవీటి వాగ ఎక్కడ పుట్టిందో నా కొడుకులు తెలుసా? మాట్లాడితే కడుపు పండుతుంది మాకు. పేరంచర్ల కొండల్లో పుట్టింది కొండవీటి వాగంటే. కొండవీటి వాగ అంటే మలుపులుగా వచ్చిద్ది. మా ఎంత కొండవీటి వాగు? మాది కోటేళ్ళు వాగు ఉంది ఒకటి, అది పొంగితే కొద్దిగా నీళ్ళు వస్తాయి. కొండవీటి వాగు నుంచి కొన్ని వస్తాయి. ఇవన్నీ ఆడ పెట్టాడు చంద్రబాబు నాయుడు 2015లోనే, ఏది బ్యారేజ్ దగ్గర ఎత్తిపోతల పథకం కింద పెట్టి ఆ ఎత్తిపోతే మళ్ళీ మా రాజధానిలో ఉందంటారని కొండవీటి వాగు. మాకు పాలవాగు ఉంది. కొండవీటి వాగు అటు నుంచి అటు ఉంది. మా రాజధానిలో లేదు. మా రాజధానిలో ఎక్కడ నీళ్ళు లేవు. పనికి మాలిన వాళ్ళు మాట్లాడితే సరిపోదు. పనికొచ్చే మాటలు ఏదైనా ఉంటే మాట్లాడమను. జగన్మోహన్ రెడ్డి కూడా నిన్న మాట్లాడుతున్నాడు. ఏది చంద్రబాబు నాయుడికి అడ్మినిస్ట్రేషన్ తెలీదు, వీడికి బాగా తెలుసు. వీడికి బాగా తెలిసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రావణ కాష్టం చేశాడు ఈ మొండ. వీడు ఒక పనికి మాలిన మొండ. వీడు ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకోవాలంటే మళ్ళీ కోర్టుకు వెళ్ళాడు సిగ్గు చెరవ లేకుండా. మాకు సిగ్గేస్తుంది రాష్ట్ర ప్రజలకి. ఒక ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కోర్టుకు వెళ్ళాడు ఏదైనా ప్రతిపక్ష నాయకత్వం కావాలని. ఈ సిగ్గుందా లేదని మాకు సిగ్గేస్తుంది జనానికి, తెలిసిన జనానికి. వాడికైతే సిగ్గు చెరవ లేదు. వాడు ఏ కాడికి విమర్శించడం వాడి పని. రెండో పని ఏమన్నా దొంగ మాటలు చెప్పడం, అబద్ధాలు చెప్పడం, ప్రజలను నమ్మేయటం, మోసం చేయటం. వాళ్ళ బాబాయ్ చంపితే కేసులు ఎంతబట్టి 5 సంవత్సరాలు ఏడవలేకపోయాడు. ఈయన ఇంకా జనాన్ని బతికిస్తాడు, తల్లిని చెల్లిని బయటికి తోలాడు. వరద వస్తుందని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం ముందే అంచనా వేయలేకపోయిందని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఈయన అంచనాలు వేసాక మరి ఈయన అంచనాలు వేస్తేనే గోదావరిలో మరి ఈ రకంగానే 3 నెలలకి అక్కడ బోటు ప్రమాదం జరిగింది. ఈ 46 మంది 50 మంది చచ్చిపోయారు. ఈయన గబగబ్బోయి బతికిచ్చాడు వాళ్ళని ఏమన్నా? అసలు వెళ్ళాడా అక్కడికి వెళ్ళాడా? ఆ బోటు ప్రమాదం కాడికి వెళ్ళాడా? అది కాబట్టి ఆయన ఇక్కడ డ్యాము తలుపు గేటు కొట్టిపోయి ఎంతమంది చచ్చిపోయారు? 40 మంది చచ్చిపోయారు. ఆయన చేయగలిగాడా? ఏంది నేను చేసింది? ఒక్కడు చేశాడు ఈయన? చేయకుండా లేదు. వాళ్ళ మీద బురద తలితే సరిపోయింది. ఆ ఒడ్డుని కూర్చొని 4 గోళ్ళ మధ్యలో కూర్చొని నువ్వు ఇలా వచ్చావంటే ఎట్లా రావాలి? నువ్వు వాటర్ ప్యాకెట్లో, మజ్జిగ ప్యాకెట్లో, అన్న ప్యాకెట్లో తీసుకొచ్చి ప్రజల్లో మమేకమై ప్రజల్లో తిరగాలి. నువ్వు నీ చుట్టూ పోలీసులు ఎకిల్ నవ్వులు నవ్వుకుంటా. నువ్వు సిగ్గుందా నీకు అసలు? ప్రజలు ఉన్న పరిస్థితి ఏంటి? నువ్వు ఎకిల్ నవ్వులు నవ్వటం దిగి నీ నవ్వులేనాక నువ్వు అంటే శవాల మీద రాజకీయం చేసినట్టు చేస్తావా?
నీకు కావాలి శవాలు అంతేగా. ఆ శవాల కోసం వచ్చావరన్నా ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్తో చదువుతున్నావు నువ్వు. మాకు సిగ్గేస్తుందాయా, మాకు సిగ్గేస్తుంది. ఎందుకంటే మేమంతా రాజారెడ్డి అభిమానులు, మేము కాంగ్రెస్ వాదులమే. నువ్వు అట్లా చేస్తుంటే మాకు సిగ్గేస్తుంది నువ్వు చేసే పనులకి. ఎందుకంటే రాజారెడ్డి కొడుకు అనేటప్పటికి మాకు ఒళ్ళు మండిపోతుంది నీ మీద. నువ్వేమీ చేయలేవు. తల్లిని బాధారిపాలు చేసావు, చెల్లిని బాధారిపాలు చేసావు, నీ ఇష్టానుసారం చేసావు, ఎట్టబడితే అట్ట మాట్లాడావు. నిన్న కూడా ఎట్టబడితే అట్ట మాట్లాడావు. ఫ్లడ్ వచ్చి జనం లక్షణాన్ని అలమటిస్తుంటే నువ్వు కానీ, మీ మాజీ మంత్రులు కానీ, మీ కార్యకర్తలు కానీ, ఎవరైనా కానీ ఒక ఇంటిపై పరామర్శించి వచ్చారా? పరామర్శించలేక మీరు. నువ్వు వచ్చావు, నువ్వేమన్నా అమ్మా ఏంటి ఎట్టుందని అడిగావా? ఎకిలినవ్వు రాక్షస నవ్వులు నవ్వుతున్నావు, వికృత శాస్త్రాలు చేసావు, వికృతంగా మాట్లాడావు. నీ ఏ కాడికి చంద్రబాబుని లోకేష్ని విమర్శించడానికి తప్పితే నువ్వు దేనికి పనికిరావు. ఈ రాష్ట్ర పరిపాలన దక్షత అసలు నీకు చేత కాదు. అందుకే రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసావు, అప్పులు పాలు చేసావు, నీ పాడ బిగించుకున్నావు. ఈ రాష్ట్రం అంటే పేరు ఊరు లేకుండా చేసావు. ఇప్పుడు ఆయన ఒక ఇజనగల ముఖ్యమంత్రి, ఆయన 4వ ఎక్కాడు ఇప్పుడు ఆయన. మరి నువ్వు 151 సీట్లు ఇస్తే నువ్వు 2వ ముఖ్యమంత్రి 11 సీట్లతో పరిమితమయ్యావు. నువ్వు సిగ్గుండాలి కొద్దిగా మాట్లాడతానికి. మీ అమ్మటరాంబాబు కూడా మాట్లాడేవాడు సిగ్గా శరమా. వాడు చేపలు పట్టుకునేవాడు, చేపలు పట్టుకొని వాడు ఒక ఇడిచేసిన మాటలు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు లోకేష్ని. అంతే తప్ప వాళ్ళ మాటలే తప్ప వాళ్ళకి చేతలు ఉండవు. చంద్రబాబు నాయుడు ఏం చేతలు ఉంటాయి, మాటలు ఉండవు. అసలు ఏంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గత 2 రోజుల నుంచి కూడా ఏ విధంగా కష్టపడతా ఉన్నారు? రక్షణ చర్యల విషయంలో కానీ, సహాయ చర్యల విషయంలో కానీ ఏంటి అసలు ఎలా చేస్తున్నాడు ఆయన? చంద్రబాబు నాయుడిని ముసలాడు అంటారు కానీ ముసలాడని హేళన చేశారు వీళ్ళు. ఆయన మరి గత 6 నెలల నుంచి ఆయన తిరిగే తిరుగుడికి మరి ఇవాళ నీళ్ళల్లో కూడా తిరుగుతున్నాడు ఆయన. మరి ఆయన ఎట్ట కాదన్నా మనం కళ్ళతో చూస్తున్నాం. మరి రోజుకి 20 గంటల పని వర్క్ చేస్తున్నాడు. ఇంకా కూడా దొంగలు ఉన్నారు కొల్లి రఘురామరెడ్డి వీళ్ళందరూ. ఇంకా దొంగలుండి కొంతమందికి కొన్ని సహాయ కార్యక్రమాలు తీసుకొచ్చే వాళ్ళని, ఈఆర్ఓలో ఉండాలని సహాయ కార్యక్రమాలు నిలిపేసే పరిస్థితిలో ఉంది. చంద్రబాబు నాయుడు మీద ఇష్టం చిమ్మేవాళ్ళు ఇంకా గవర్నమెంట్ వాళ్ళలో 4-5 ఉన్నారు. వాళ్ళు ఇంకా ఇష్టం చిమ్ముతూనే ఉన్నారు. అట్నే ఈడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇష్టం చిమ్ముతున్నాడు. మరి విజయసాయిరెడ్డి మాట అయితే నేను వినలేదు. అంబటరాంబాబు కూడా ఇష్టం చిమ్ముతున్నాడు. వాడి పేరు నానిగాడు ఉన్నాడు. వాడి సిగ్గు శరం శివు నెత్తురాడు, మానాభిమానాలు అన్నీ వదిలేశాడు వాడు. వాళ్ళ నాన్న చాలా మంచోడు. అందుకని చెన్నా కొడుకు పుట్టాడు ఆయన కడుపున, ఆ పేరుకి కృష్ణమూర్తి కడుపున. అందుకని వాళ్ళ గురించి మాట్లాడతాం వేస్ట్ అని నేను మొన్నటి నుంచి మానేసా. ఇంకా గవర్నమెంట్ వాళ్ళలో 4-5 ఉన్నారు. వాళ్ళు ఇంకా ఇష్టం చిమ్ముతూనే ఉన్నారు. అట్నే ఈడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇష్టం చిమ్ముతున్నాడు. మరి విజయసాయిరెడ్డి మాట అయితే నేను వినలేదు. అంబటరాంబాబు కూడా ఇష్టం చిమ్ముతున్నాడు. వాడి పేరు నానిగాడు ఉన్నాడు. వాడి సిగ్గు శరం శివు నెత్తురాడు, మానాభిమానాలు అన్నీ వదిలేశాడు వాడు. వాళ్ళ నాన్న చాలా మంచోడు. అందుకని చెన్నా కొడుకు పుట్టాడు ఆయన కడుపున, ఆ పేరుకి కృష్ణమూర్తి కడుపున. అందుకని వాళ్ళ గురించి మాట్లాడతాం వేస్ట్ అని నేను మొన్నటి నుంచి మానేసా.